శ్రీకృష్ణుడు యావత్ ప్రపంచానికి మార్గదర్శకుడు అని యాదవ సంఘం నాయకులు బాలమద్దయ్య అన్నారు. కృష్ణాష్టమి సందర్భంగా యాదవ సంఘం నాయకులు కర్నూలు రెడ్ క్రాస్ కార్యాలయం నుండి కర్నూలు పురవీధుల్లో ఊరేగింపుగా దేవి ఫంక్షన్ హాల్ సమీపంలో ఉన్న కృష్ణుని దేవాలయం వరకు కొనసాగుతుందని యాదవ సంఘం నాయకులు బాలమద్దయ్య అలాగే జయన్న యాదవ్ తెలిపారు. ప్రతి సంవత్సరం కృష్ణాష్టమి రోజు యాదవుల కులస్తుల సమిష్టిగా కృషిని వేడుకలు జరుపుకుంటారని తెలిపారు. యొక్క జయంతి ఈరోజు ప్రపంచమంతా నలుమూలల గ్రామాన జరుపుకుంటున్నారు. ఎందుకంటే ఈ భారతదేశ ప్రజలే కాదు, ప్రపంచ దేశ ప్రజలంతా శాంతి సుఖ సంతోషాలతో ఉండాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని ఈ యొక్క ప్రతి సంవత్సరము ఈ కృష్ణ జయంతిని జరుపుకుంటున్నాము. అలాగే ఈ కర్నూలు జిల్లాలో భారీ ఎత్తున యాదవ సంఘాలు హిందూ బంధువులతో అందరితో కలిసి ఈ యొక్క భారీ ఎత్తున ర్యాలీ జరుపుకుంటూ శ్రీకృష్ణ ఆలయం నంద్యాల చెక్ పోస్ట్ శ్రీకృష్ణ ఆలయం నందు వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నాము. కాబట్టి అందరూ ఈ సుఖ సంతోషంగా ఉండాలని చెప్పేసి కోరుతున్నాను. నా పేరు జయన్న యాదవ్, యాదవ కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు. యాదవ సంఘంలో కృష్ణుడు జన్మించి పెరిగి పెద్దవాళ్ళైనందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఆయన అంటే యాదవులకే కాకుండా సర్వ సమాజానికి, యావత్ ప్రపంచానికి కూడా మార్గదర్శకుడు. ఈ రోజుకు ప్రతి వారు అంటే హిందూ ధర్మంలో ఉండే ప్రతి వాళ్ళు కూడా గీతలోని సారాంశాన్ని ఎక్కువ ప్రచారం చేస్తారు. దాంట్లోనే విషయాలనే అందరికీ సమాజానికి కూడా చెప్తారు. ఒకవేళ దీనికి గీతలో ఉన్నటువంటి విషయాలకి నిజంగా నిక్కచ్చిగా ఫాలో అవుతే కనుక అంతకన్నా మంచి పౌరుడుగా ఎవరు ఉండరు. కాబట్టి ఉన్నటువంటి స్వామీజీలైనా కానీ పెద్దవారైనా కానీ ఏ మీటింగ్లో కానీ ఇవే ప్రచారం చేస్తుంటారు. ఈ